సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలు. మనతో పాటు ఉన్నారు ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎట్లా సార్? ఎస్ సార్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి వాళ్ళు అందరూ లీడర్స్కి ఒక జోష్ కనిపిస్తుంది సార్. నిన్న ఎస్ బయటకు వచ్చి మాట్లాడడం దట్టు అంటే ఓన్లీ లీడర్స్తోనే మాట్లాడతారని అనుకున్నారు సార్. ప్రెస్ మీట్ ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, దడ కాల్చి పడేసిర్రు. ఒక గన్ ఫైర్ అయింది అన్నది ఒక టాక్ సార్. మీకేమనిపించింది సార్? అంటే నార్మల్గా ఈజ్ ఏ సీనియర్ పొలిటీషియన్, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. మీరు ఒక పార్టీని నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ప్రతిరోజు నిత్యము ప్రతి సమస్య పైన స్పందించవలసినటువంటి అవసరం ఉండదు ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడికి. తదనంతరము ప్రతిరోజు గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పట్ల మాలాంటి నాయకులు, మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు మేము రోజు స్పందిస్తూనే ఉన్నాం ప్రజా సమస్యల పైన. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానివ్వండి, తర్వాత మిగతా సీనియర్ శాసనసభ్యులు. అయితే ఒక పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు ప్రవర్తించారు గత 2 సంవత్సరాలు, 2 ఇయర్స్. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి చాలామంది శాసనసభ్యులు ఓడిపోయారు. కాబట్టి ప్రజల తీర్పును గౌరవించారు గత 2 సంవత్సరాల కేసీఆర్ గారి మౌనం. చాలామంది పత్రికలు, మీడియా ప్రపంచము, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు చాలామంది ఎటు వేయండు, ఏ త్వరలో అన్నాడు, ఆ పిచ్చి పిచ్చి కూతలు కూసారు. కానీ కేసీఆర్ గారు ప్రజాస్వామ్యం లోపల ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రవర్తించారు గత 2 సంవత్సరాలు. పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఆఫీస్ నుండి, వారి ఇంటి నుండి కానీ ఎక్కడ నుండి కానీ నిత్యం వారు వాటిని చూశారు. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్పిచ్చారు. టీఆర్ఎస్ అంటే మా బీఆర్ఎస్ పార్టీని ఓడించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాబట్టి చూసాము 2 సంవత్సరాల కాలం లోపల పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి 4 మాసాల తర్వాత 2024 ఏప్రిల్లో. అప్పుడు ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో కూడా మేము ఆశించిన రీతిలో మాకు గెలవలేదు, మేము ఒకటి కూడా గెలవలేదు పార్లమెంట్ స్థానాలు, లోక్సభ స్థానాలు. తర్వాత ఎన్నికలు ఒక బై ఎలక్షన్స్ వచ్చినాయి, మా పార్టీ నాయకులు కొట్లాడారు. కాబట్టి నిన్న కేసీఆర్ గారు మా కార్యవర్గ సమావేశము, తర్వాత శాసనసభ పక్షము, పార్లమెంట్ పక్ష నాయకులతో వారు మాట్లాడింది. మరి తెలంగాణలో అతి ముఖ్యమైన నదులు 2 జీవన నదులు కాకపోయినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి పెద్ద నదులు కృష్ణా నది, గోదావరి నది. మరి ఈ 2 నదులపైన మరి మన వాటా గురించి వెళ్ళి ఈరోజు ఒక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నడుస్తున్నది. అదేవిధంగా గోదావరి నదీ జలాలను పోలవరం ప్రాజెక్టు నుండి ఎక్కడికో నల్లమల్ల అడవుల్లోకి తీసుకెళ్తున్నారు. వీటన్నిటిపైన స్పందించవలసిన రీతిలో స్పందించలేదు. కాబట్టి ఒక కార్యరూపం దాల్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత మా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నిన్న కేసీఆర్ గారు బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యం లోపట 2 సంవత్సరాల సమయం ఇచ్చినాము. మీరు ఘోరంగా నిన్న కేంద్ర ప్రభుత్వము డిపిఆర్ కృష్ణా నది పైన మనం కడుతున్నటువంటి ప్రాజెక్టుల పైన మరి తిరిగి పంపించడము, మరి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకు పరిమితమై ఒక లేఖ రాయడము, ఇవన్నీ రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం పరిపాలించదు కదా. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఎల్లకాలం పరిపాలించలేదు కదా, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అట్లా రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయి మళ్ళీ వచ్చేటువంటి బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు మాలాంటి పార్టీ మరి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో దీన్ని చైతన్యం పరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని చెప్పి నేను కేసీఆర్ గారు చాలా లోతుగా 3 గంటల పాటు మేము చర్చించినాం. తదనంతరం వారు పత్రికా విలేకరుల సమావేశంలో చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. 2 years
చాలా ఎక్కువ లాంగ్ టైం కాలేదా సార్? అంటే 1 సంవత్సరం సరిపోకపోతుండేనా? ఎందుకంటే డ్యామేజ్ అవుతూ పోతుంటే చూస్తూ ఊరుకున్నారనేది కూడా మీ పైన విమర్శ ఉండే. లేదు, మేము ప్రతి సమస్య పైన శాసనసభలో మా హరీష్ గారు చాలా స్పష్టంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా మమ్మల్ని బదనాం చేయాలంటే ప్రతి సమస్య పైన మా వాళ్ళు మాట్లాడారు. శాసనసభలో చాలామంది శాసనసభలో ప్రస్తావించడం జరిగింది, బయట కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ లాంటి మాజీ శాసనసభ్యులు, అటు శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత మధుసూరాచారి గారు బీసీ సమస్యలపైన చాలా పెద్ద ఎత్తున వాటిని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఒక బాధ్యతయుతమైన పార్టీగా మా సమస్యలన్నీ కూడా తీసుకొని పనిచేసాం మేము. కాబట్టి కేసీఆర్ గారే రాలేదు అని అనే వాళ్ళకి నేను జవాబు చెప్పినాను. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా 2 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వారు ప్రస్తావిస్తున్నారు ఈ సమస్యల్ని. ఏమైతుంది అసెంబ్లీకి వస్తే ఏమవుతుంది? అసెంబ్లీకి ఎందుకు రారు? కేసీఆర్ ఎందుకు రారు? ప్రతిపక్ష నాయకుడు కదా రారు అనేది ఒకటి సార్. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి అనే పదం కూడా ఎక్కడ కూడా వాడలేదు. అంటే ఇష్టం ఉండకనా లేకపోతే నా స్థాయికి సరిపోడనా ఏంటి సార్ రీజన్? చూడండి, నా స్థాయికి సరిపోడని చెప్పి ఎవరు అనకూడదు. అట్లా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు కూడా అట్లా అనుకోరు, ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. ఒక బాధ్యతయుతమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ గెలిచారు, అతను ముఖ్యమంత్రి చేసినప్పుడు చాలా గౌరవంగా కేసీఆర్ గారు ప్రస్తావించారు చాలా సమస్యలు. నిన్న ఒక రేవంత్ రెడ్డి ఎందుకని అసలు కాంగ్రెస్ పార్టీనే ఒక అధికారంలో ఉన్న పార్టీ పైనే విరుచుకబడ్డారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదో పెద్ద సముద్రం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి కావచ్చు ఇదే రాష్ట్రంలో. చూడలేదా మనం? కాంగ్రెస్ పార్టీ 4-3 ముఖ్యమంత్రులు మార్చకపోతే అది కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశంలో. ప్రతి రాష్ట్రంలో 5 సంవత్సరాల అధికారం వస్తే 2 ఏళ్లకు 3 ఏళ్లకు మార్చే. ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతుంది? రోజు కర్ణాటకలో పరిపాలన జరుగుతుందా? సిద్ధిరామయ్యన లేదా డికే శివకుమార్ అనే జరుగుతుంది. మన దగ్గర చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆంజనేయులు, భవన వెంకటరాములు ఎంతమంది మార్చుతారు? కాబట్టి రేవంత్ రెడ్డి ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని ఒకరు విమర్శించడంలో మాకు పెద్ద లాభం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలో పార్టీని విమర్శించడానికి కేసీఆర్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు. రేపు రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన వచ్చాడు అనుకోండి, ఇంకొక ఆయన ఎవరైనా రావచ్చు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో అది మన డబ్బాలకి వెళ్ళి గేమ్ చిట్టి తీస్తారు కదా, అట్లాంటి గేమ్ అది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఢిల్లీ నుంచి వస్తాయి ఉత్తరాలు. కాబట్టి ఎవడొచ్చాడో ఎప్పుడు వస్తాడో ఏం తెలియదు మనకి. నేను కార్గే వచ్చి ఇవాళ పత్రికలు చూసిన, కార్గే వచ్చి అన్నాడు ఇంకా మీరే పరిష్కరించండి అని చెప్పి నేను ఒక మెసేజ్ ఇచ్చిపోయింది ఇక్కడ ఇంకా మారుతుంది అన్నట్టు కర్ణాటకలో. ఇవాళ పేపర్లో వచ్చింది కదా. సో కాంగ్రెస్ పార్టీనే అటాక్ చేశాడు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అటాక్ చేశారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి పరిచిన చూడాలని కానీ లేకపోతే రేవంత్ రెడ్డి పెద్దగా చూడాలని కూడా కేసీఆర్ అనుకోవడం లేదు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళ పరిపాలన మనం విమర్శించడం జరిగింది. నేను వస్తున్నా తోలు తీస్తా అనేదాన్ని బాగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసారు సార్. అంటే మీ మీద కూడా ఎదురు ఫైరింగ్ స్టార్ట్ చేసేసారు. వాళ్ళు చేయకపోతేనే తప్పు, వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు చేస్తేనే చర్చ జరుగుతుంది కదా. ఇలా నేను పాలసీ విజన్ 2047 పాలసీ తీసాడు. అవును, రైజింగ్ తెలంగాణ 2047 అని చెప్తున్నాడు. దాంట్లో ప్యూరు రేర్ అని ఒక పాలసీ తీసుకొచ్చాడు. దానిపైన మేము చర్చ పెడుతున్నాం. నేను మొన్న ఒక ప్రముఖ తెలుగు పత్రికలో, మళ్ళీ ఈరోజు ఒక ఇంగ్లీష్ పత్రికలో నేను వ్యాసం రాయడం జరిగింది. అంటే ఆ పాలసీ తప్పు, అట్లా చర్చ పెట్టాలి కదా మేము మాలాంటోళ్ళం. అంటే అసలు రైజింగ్ 2047 ఏంది, నాశనం చేసుకుంటా పోతున్నారు కదా మీరు. మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. 4th సిటీ ఏంది, తొక్కలో సిటీ, అదో సిటీయా, ఫార్మా సిటీ అని మేం పెడితే దాన్ని ఏదో చేసి ఇంకేదో చేసి దాన్ని ఏదో ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి మాత్రమే ఇదంతా అన్నటువంటి మాట చెప్పారు సార్ నిన్న. ఇప్పుడు మేము కాదు, ప్రజలు అంటున్నారు. అటువైపు దాదాపు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, లేకపోతే వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ విపరీతమైన భూములు ఉన్నాయి అక్కడ. ఇది ల్యాండ్ బ్యాంక్ ఉంది. కాబట్టి అటు ఒక ఫిలిప్ ఈడ అక్కడ ఒక కొత్త సిటీ వస్తుందంటే వాటి ధరలు పెరగడానికి ఆలోచన అనేది సర్వత్రా అనుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీలో తక్కువ మాట్లాడుతున్నాం మేము. ప్రజాక్షేత్రం లోపల రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానివ్వండి,
లేకపోతే ఆ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఈ ఫ్యూచర్ సిటీ విజన్ ఉన్న వాళ్ళకి ఒకటి అర్థం కావాలి. రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఎ డే అని ఒక సామెత మనం చిన్న పంచలు చదువుకుంటున్నాం. నగరాలు ఒక రోజులో అభివృద్ధి కావు. ఇలా హైదరాబాదులో మీరు మనం పైకి వెళ్ళి చూస్తే ఒక హెలికాప్టర్కి లేదా విమానంలో చూస్తే రింగ్ రోడ్ లోపట్నే ఇంకా 30-40% ల్యాండ్ ఓపెన్ స్పేస్ ఉన్నది. అది పెరగడానికే ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. నువ్వు ఎక్కడో పోయి ఫ్యూచర్ సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? మీరు ఒక్కసారి హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇట్లా లేస్తే చూస్తే ఏర్పడుతుంది. ఈ రింగ్ రోడ్ లోపల ఇంకా 40% స్పేస్ ఖాళీగా ఉన్నది. కాబట్టి ఎక్కడో 60 కిలోమీటర్ల దూరంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అవుతుంది అని వారు చెప్పినా ఎవరు చెప్పినా ప్రజలు అంత ఎడ్డోళ్ళు కాదు. కాకపోతే కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేతులు కాల్చుకుంటారు. సిటీ ఎప్పుడు విస్తరిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ పక్కకి గాంధీనగర్ అనేది సిటీని క్యాపిటల్ సిటీ కట్టారు. 30-40 ఏళ్ళ కింద కట్టారు. రాత్రి 5 తర్వాత అన్ని తాళాలు వేసుకొని మళ్ళీ అహ్మదాబాద్కి వస్తాం. ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది అహ్మదాబాద్కి గాంధీనగర్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ గుజరాత్? అహ్మదాబాద్. గాంధీనగర్. గాంధీనగర్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ గుజరాత్. ఒక దూరం ఉంటుంది. ఇట్లా ఫ్యూచర్ సిటీ లాగా హైదరాబాద్కి ఫ్యూచర్ సిటీ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడో అంత దూరం కట్టిర్రు. అప్పుడు ఒక 40 ఏళ్ళ కింద కట్టిర్రు. క్యాపిటల్ సిటీ. గవర్నర్ ఒక్కడే ఉంటాడు పాపం రాత్రిపూట. మంత్రులు కూడా ఎవడు ఉన్నాడు? మంత్రులు ఇళ్ళల్లో ఎవడున్నాడు? సెక్రటరీ ఎవడున్నాడు? సాయంకాలం అయిందంటే నిర్మాషం. ఇది గాంధీనగర్. కాబట్టి సిటీలు విస్తరించాలి. మేము చిన్నతనంలో చూసిన హైదరాబాదు, మేము మా మామయ్య పెద్ద మామయ్య మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము 70s మేము ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటే బంజారా హిల్స్ పోవాలంటే బంజారా హిల్స్ అంటే ఒక పెద్ద కార్యక్రమం ఉండేది బంజారా హిల్స్ పోయి చూడాలంటే. మాసప్ ట్యాంక్ తర్వాత ఇప్పుడు మనిషి అవ్వకపోయేది. కానీ ఇలా విస్తరించింది. సిటీ ఎక్స్పాండ్ అవ్వకుండా పోవాలి. నువ్వు క్రియేట్ చేస్తా అంటే కాదు. కాబట్టి అందుకే కేసీఆర్ గారు ఆ వ్యాఖ్యానం చేశారు. యా